వరంగల్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్. బీఆర్ఎస్ కు కడియం శ్రీహరి, కడియం కావ్య గుడ్ బై చెప్పబోతున్నారు. వరంగల్ లోక్సభ పోటీ నుండి తప్పుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య. పోటీ చేయనంటూ ఇప్పటికే కేసీఆర్ కు లేఖ కూడా రాశారు కడియం కావ్య. కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనపడుతున్నాయి. వరంగల్లో బీఆర్ఎస్ కు బిగ్ షాకే. బీఆర్ఎస్ కు కడియం శ్రీహరి, కడియం కావ్య గుడ్ బై చెప్పారు. వరంగల్ లోక్సభ పోటీ నుండి తప్పుకుంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య. పోటీ చేయనంటూ కేసీఆర్ కు లేఖ కూడా రాశారు కడియం కావ్య. కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కేకే కూడా సిద్ధంగా ఉన్నారు. కేకే, ఎందుకు ఈ డెసిషన్? ఇప్పటికే మనం కేశవరావు కూడా కారు దిగిపోవడం మనం చూసాం. ఇప్పుడు కడియం శ్రీహరి, కడియం కావ్య ఇప్పటికే పోటీ చేయాలంటూ లేఖ కూడా రాశారు. దీనికి కారణాలు ఏం చెప్తున్నారు? కృప, లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడుతున్నటువంటి ఎన్నికల నేపథ్యం లోపల బీఆర్ఎస్ లో, వరంగల్ బీఆర్ఎస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కి, కేసీఆర్ కి బిగ్ షాక్ గా మనం ఈ పరిణామాన్ని చెప్పుకోవచ్చు. అదే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి కడియం కావ్య, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య లేఖ రాశారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె స్పష్టమైనటువంటి లేఖ కేసీఆర్ కి రాసినటువంటి పరిస్థితి. ఇటీవల నెలకొన్నటువంటి లిక్కర్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా అవినీతి ఆరోపణలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇలాంటి అనేక వ్యవహారాల లోపల బీఆర్ఎస్ మొత్తం అవినీతిలో మునిగిపోయింది. ఇదంతా కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి అసహనం ఉంది, పార్టీకి మచ్చగా మారింది. ఇటువంటి పరిస్థితిలో తాను పార్టీ అభ్యర్థిగా పోటీ చేయలేను, అదేవిధంగా పార్టీలో కూడా పూర్తిగా సమన్వయ లోపం ఉంది, ఇది నష్టం చేకూర్చే పరిణామంగా ఉంది, కాబట్టి నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను, తప్పుకుంటున్నాను అని చెప్పి ఆమె నాటకీయ పరిణామాల నేపథ్యం లోపలనే ఆమె ప్రకటించింది. ముందు నుంచి కూడా జిల్లా రాజకీయ పరిశీలకులు కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను అంచనా వేసిన వారంతా కూడా కడియం శ్రీహరి ఖచ్చితంగా పార్టీ మారతారని తొలిసారి అంటే పార్లమెంట్ ఎన్నికల ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి ముందే ఒక అంచనాకు వచ్చారు. అది ఇప్పుడు కేసీఆర్ పట్ల అత్యంత విధేయతతో ఉండే కడియం శ్రీహరి కూడా ఇటువంటి డెసిషన్ కి రావడానికి గల కారణాలేంటి? ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి విపత్కర పరిస్థితి నేపథ్యం లోపల కడియం శ్రీహరి చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయం చేస్తున్నాడు. అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి వ్యవహారం చేసినట్టుగానే మనం చూడొచ్చు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఇదే పద్ధతి ప్రకారం వచ్చాడు. ఎంపీగా ఉన్నటువంటి ఆయన డిప్యూటీ సీఎం గా కూడా ఇదే నాటకీయ పరిణామాలతోటి ఆయన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే ఈ పరిణామం చోటు చేస్తుందని ముందు పరిశీలకులు అంచనా వేశారు. ఆ మేరకే ఆయన తన కూతురు రాజకీయ భవిష్యత్తు నేపథ్యం లోపల ఆయన నిర్ణయం తీసుకుంటున్నారు. అదేవిధంగా అంటే ఆయన ఖచ్చితంగా పార్టీ పట్ల అసహనంతో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన అక్కడ నియోజకవర్గంలో డెవలప్మెంట్ యాక్టివిటీ కావచ్చు, ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అని భావించిన నేపథ్యం లోపలే అత్యంత గోప్యంగా ఈ విషయాన్ని ఉంచుతూ ఆయన పావులు కలిపినట్టు ఈ పరిణామాన్ని పట్టి మనకు అర్థమవుతుంది. ప్రధానంగా టీడీపీ లాబీ ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి కావచ్చు, వేం నరేందర్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటిది పరిణామాలు, సీతక్క కావచ్చు, వీళ్ళంతా కూడా టీడీపీ లాబీ చాలా బలంగా పనిచేసిందని చెప్పవచ్చు. ఇంటర్నల్ గా కూడా ఇదంతా కూడా ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా జరుగుతుంది. ఇది బయటికి ఎక్కడ కూడా పొక్కకుండా జరిగిన పరిణామము. కేసీఆర్ ఏదైతే కరీంనగర్ సభ పెట్టాడో ఆ సభకు ముందే ఈ పరిణామం చోటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి. అయితే ఇది ముందుగానే గ్రహించినటువంటి కేసీఆర్ ఏదైతే ఉందో అంటే కడియం శ్రీహరిని ఖచ్చితంగా తన కూతురికి టికెట్ ఇస్తాననేటువంటి ఇండికేషన్ మేరకు ఆయన హెలికాప్టర్ లో కరీంనగర్ సభకు తీసుకెళ్లి శాంతపరిచారు. టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు. అంటే ఇది ముందుగానే పసిగట్టినటువంటి బీఆర్ఎస్ అధినేత కడియం శ్రీహరిని కట్టడి చేసేందుకు, పార్టీలో ఉంచేందుకు చేసినటువంటి ప్రయత్నం అనేటువంటిది ఇప్పుడు బెడిసికొట్టినట్టు మనకు స్పష్టంగా అర్థమైంది. ఏ హామీతో కాంగ్రెస్ తో చేరుతున్నారు? ఖచ్చితంగా కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా
పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే అంటే ఇది గోప్యంగా జరుగుతున్నటువంటి పరిణామం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కీలకమైనటువంటి వ్యక్తులు కావచ్చు, ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని గోప్యంగా ఉంచారు. ఈ రోజు ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కడియం కావ్య అదేవిధంగా కడియం శ్రీహరి ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఖచ్చితంగా ఆమె పార్లమెంట్ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా ఆమెను ప్రకటించే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ హామీతోటే కడియం శ్రీహరి ఇప్పుడు పార్టీ మారేటువంటి నిర్ణయానికి వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. అంటే వరంగల్ లోక్సభ నుండే కావ్య పోటీ చేస్తారు కాంగ్రెస్ నుంచి, ఈ హామీతోనే వాళ్ళు వెళుతున్నారు కాంగ్రెస్ కి. ఖచ్చితంగా కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా ఆమెను ప్రకటిస్తారు. ఖచ్చితంగా అంటే 100% ఆమెను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కడియం శ్రీహరికి కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక మంచి అవకాశాలు కల్పిస్తామనేటువంటి నేపథ్యంలోనే ఈ చర్చలన్నీ కూడా జరిగినట్లు, అత్యంత రహస్యంగా గోప్యంగా జరిగినట్లు మనకు అర్థమవుతుంది. దానిలో భాగంగానే ప్రధానంగా కడియం శ్రీహరి అవకాశాలను అందిపుచ్చుకోవడం లోపల, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి ప్రక్రియలో భాగమే తన కూతురు భవిష్యత్తు ఒకవైపు, అదేవిధంగా జయశంకర్పూర్ నుంచి ఎన్నికయ్యాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ యాంగిల్లో కూడా మనం ఈ పార్టీ మారే యోచనను చూడొచ్చు. ఇప్పటికే కేశవరావు పార్టీ వేయడం పట్ల కేసీఆర్ అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. పదవులు అనుభవించారు, ఇప్పుడు పార్టీని వీడుతున్నారంటూ ఆయన అసంతృప్తి బయటకు వెళ్లగక్కినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఇప్పుడు కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ ను వదిలి అటు కాంగ్రెస్ లోకి చేరబోతున్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకు జిల్లాలో ఒక అలజడి రేగింది. అంటే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి పరిణామాన్ని కేసీఆర్ కి తెలిసినప్పటికీ కూడా ఇది బయటికి పొక్కగుంచడానికి కేసీఆర్ గుమ్మరంగా ఉన్నప్పటికీ కూడా జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందే పసికట్టారు. కడియం శ్రీహరి ఖచ్చితంగా పార్టీలో ఉండడు అనేటువంటి ఒక సంకేతాన్ని, ఒక ఇన్ఫర్మేషన్ ని కూడా ఇచ్చారు. అది గోప్యంగా ఉంచుతూనే కడియం శ్రీహరిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం కేసీఆర్ చెప్పినప్పటికీ అది మొత్తం తిరగబడిందని చెప్పవచ్చు. కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇటు కేశవరావు కావచ్చు, ఇటు కడియం శ్రీహరి లాంటి నేతలు కావచ్చు, వీళ్ళందరికీ అంటే 2001 నుంచి పనిచేసిన నేతలు కావచ్చు, పార్టీని నమ్ముకున్న వీరే విధేయులు కావచ్చు, వీళ్ళందరినీ పక్కకు పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు పార్టీలో ఉండరు అని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. కేసీఆర్ కి చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. చివరికి పార్టీ అధికారంలోకి కోల్పోయిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయాలు కరెక్ట్ కాదు అని చెప్పి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉద్యమకారులు కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేసీఆర్ కడియం కావ్యకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం అనేటువంటి, అంటే కేసీఆర్ నిర్ణయాలు తిరగబడుతున్నాయి అని చెప్పడం కోసం అటు కేశవరావు కావచ్చు, ఇటు కడియం శ్రీహరి కావచ్చు, ఈ రెండు ఉదంతాలను మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ భౌతికం, వాళ్ళకి సంబంధించినటువంటి అవకాశాలను వెతుక్కునేటువంటి క్రమం లోపలనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్టు చెప్పవచ్చు. రైట్. ఇక కేసీఆర్ కు కడియం కావ్య రాసిన లేఖలో బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు, అలాగే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడంతో తాను వైదొలుగుతున్నట్టుగా, బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టుగా ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే జిల్లాలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఆ లేఖలో ఆమె ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కడియం శ్రీహరి, కడియం కావ్య రంగసిద్ధం చేసుకుంటున్నారు. వరంగల్ లోక్సభ నుండే ఆమె పోటీ చేస్తారని కూడా, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని కూడా తెలుస్తోంది.